హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ పిల్లలకి నచ్చే విధంగా మెంతికూర పరాటా ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. అలానే మన ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ముందుగా మనం గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. కొంచెం వాము, అలానే కట్ చేసి పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్నది మెంతికూర 1 కప్పు, ఉల్లిపాయ 1, అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు కారం, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా మనం దీన్ని మొత్తాన్ని చేత్తోని మొత్తం కలిసేట్టు కలుపుకోవాలండి. అప్పుడే మీరు దానికి సరిపడా వాటర్ పోసుకొని చపాతీ ముద్దను ఎట్లా గట్టిగా కలుపుకుంటామో అదే మాదిరిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకున్నాక ఇంకా మీరు ఏ సైజులో పరాతాలు చేసుకుందాం అనుకుంటున్నారో ఆ సైజులో మీకు నచ్చే షేప్లో అయితే మీరైతే చేసుకోవచ్చండి. సింపుల్గా చేసుకోవచ్చు. నార్మల్గా మెంతికూర తినడానికి పిల్లలు కానీ చాలామంది పెద్దలు కూడా ఇంట్రెస్ట్ చూపించారు కదా. సో చట్నీలు పప్పులు అయ్యే కాకుండా అప్పుడప్పుడు టేస్టీగా హెల్తీగా మెంతికూర చపాతీ ఆర్ మెంతికూర పరాతా ఇట్లా అయితే చేసుకోవచ్చండి. పిల్లలు అయితే హ్యాపీగా తినొచ్చు. కర్రీ ఏం అవసరం లేదండి, జస్ట్ కర్డ్ ఉంటే చాలు, హ్యాపీగా తినేయచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా చక్కగా చేసుకొని తినేయచ్చు. ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే లంచ్ బాక్సుల్లో ఇది పెట్టేసి ఇంకా పెరుగు పెట్టేస్తే చాలండి, పిల్లల లంచ్ కూడా అయిపోతుంది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇటు అటు చక్కగా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసి కాల్చేస్తే మనం సూపర్ టేస్టీ రెసిపీ మేతికా పరాతా అయితే రెడీ అయిపోతుందండి. మీరైతే ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేసి అయితే మర్చిపోకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.